కుర్చీ లేకపోతే మందిరంలో కూర్చోరు. అవసరమైతే రోడ్డు మీద నుంచుంటాం, కానీ కుర్చీ లేకపోతే మందిరంలో కూర్చోం. బాస బట్టలు వేసుకొని కింద కూర్చోటానికి మన హృదయం ఇష్టపడదు. ఫ్యాన్ లేని చోట కూర్చోటానికి మన హృదయం ఇష్టపడదు. సాప లేని చోట కూర్చోటానికి మన హృదయం ఇష్టపడదు. పాస్టర్ గారికి కనిపించే విధంగా కూర్చొని ఉండాలి, లేకపోతే ఆ పాస్టర్ గారు మనం వచ్చామని చూడరేమో. పాస్టర్ గారికి కనిపించే స్థితిలో కూర్చోవాలి, లేకపోతే మనం బయట నుంచోటమే మేలు. ఏదైనా సరే కంఫర్ట్గా ఉంటే దేవుని మందిరంలో కూర్చోవటానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కంఫర్ట్ ఉండాలి. ఏ విషయంలోనైనా దేవుణ్ణి ఆరాధించే విషయంలో ప్యాంటుకి మట్టి అవ్వకూడదు. దేవుణ్ణి స్తుతించే విషయంలో చొక్కాయికి చెమట పట్టకూడదు. దేవుణ్ణి గణపరిచే విషయంలో చప్పట్లు కొట్టినప్పుడు చేతులు వాపు రాకూడదు. దేవుణ్ణి మహిమపరిచే విషయంలో మన పెదవులు ఎక్కువసేపు దేవుణ్ణి ఆరాధించకూడదు, ఎందుకంటే గొంతు నొప్పి వచ్చింది. ఇలాంటి భక్తి అయిపోయింది మనది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేని స్థితి. నిజమైన భక్తి జీవితం అంటే ఏంటో తెలుసా? అనుక్షణం దేవునితో గడపగలిగిన స్థితి.